వేడివేడి అన్నంలో ఇలా కారంగా చేసుకున్న వంజరం ఇగురు చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా మనం చేప ముక్కల్ని పసుపేసి సాల్ట్ వేసి కడుక్కున్న తర్వాత ఇలా ఫస్ట్ ఆయిల్లోననేది ఫ్రై చేసుకోవాలన్నమాట. పీస్ ఇలా ఫ్రై వేసుకుంటే మనకి స్మెల్ రాదు, చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా వేసుకోవడం కన్నా ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మనం మొక్కల్ని ఫ్రై చేసి సైడ్కి ఇలాగా మొత్తం పీసెస్ అన్నీ ఇలా ఫ్రై చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత అదే ఆయిల్లోని మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇది బాగా అంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కొంచెం సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మనం ఫ్రై చేసినవి ఇలాగా అంటుంటుంది కదా, అది మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది బాగా కొంచెం ఇలా ఆయిల్ అనేది ఇలా తేలుతున్నప్పుడు మనమేమో కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. అంతే, మనం ఆల్రెడీ పసుపేసి వేపాం కదా ఫిష్ని, ఇందులో మరి అక్కర్లేదు. కారంలో కూడా ఉంటుంది కదా కొంచెం పసుపు, సో మనం ఎక్కువ వేసినా కూడా అంతగా బాగోదు. మనం ఆల్రెడీ ఫిష్ని మనం వేపుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా అనేది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని అది కొంచెం బాగా మరుగుతున్నప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తుంది. అలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ ఫిష్ ఇందాక వేపుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, అలా వేసుకోవాలి. అలాగే మనకి కూరకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడే చూసి తర్వాత వేసుకుంటే మళ్ళీ ఫిష్ అనేది పీసెస్ విడిపోతాయి. సో ముందుగానే మనం ఆ గ్రేవీలోనే మనం పసుపు ఎంత సరిపోద్దో కూరలోని అది చూసుకొని వేసేసుకోవడమే. ఇదిగో ఇందాక ఫ్రై చేసిన ముక్కలన్నీ నేను ఇలాగా మరుగుతున్నప్పుడు నేను వేసేసుకున్నాను. చేప ముక్కలన్నీ ఇలా బాగా ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. మనం గ్రేవీ అనేది థిక్గా అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఈ చేప ముక్కల్ని. ఇదిగో ఇలా లాస్ట్కి మనం ఇలా ఆయిల్ తేలుతుంది కదా, ఇలా ఆయిల్ తేలి గ్రేవీ కూడా థిక్ అయినప్పుడు కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవడమే. అంతే, వేడివేడిగా వంజరం ఇగురు రెడీ. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. And thank you for watching.